కరెంటుతో ఏమైనా పని ఉందా అధ్యక్ష? వాళ్ళు గతంలో చెప్పినటువంటి మాట కాల్వల ద్వారా నీళ్ళు వస్తాయని చెప్పినారు. కాల్వల ద్వారా నీరు వచ్చిన తర్వాత కరెంటు మోటార్లతో ఏం పని ఉండే? కానీ 26 లక్షల పంప్ సెట్ మోటార్లు నడిచినాయి అధ్యక్ష. వాళ్ళు చెప్పినటువంటి మాట శుద్ధ అబద్ధం. 10 ఏళ్ల పాటు కేవలం మసిబూసి మారడికాయ చేసి ఏంది అధ్యక్ష అధ్యక్ష ఇంకా మీరు ఏ సబ్జెక్ట్ అయినా చెప్పురు అధ్యక్ష, ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల కాలంలో ఎందుకు ఉన్నదే మాట్లాడడానికి మీరు అధ్యక్ష. ఇదే నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో హరీష్ రావు గారు అక్కడికి పోయి సూర్యాపేటకు పోయి కాళేశ్వరం మొదటి ఫలితం సూర్యాపేటకు వచ్చిందని చెప్పాడు. ఇక్కడ వాస్తవానికి జరిగింది ఎస్ఆర్ఎస్పీ నుంచి వచ్చినటువంటి ఫ్లడ్ ఫ్లో కెనాల్, కాకతీయ కెనాల్ ద్వారా మాత్రమే నీళ్ళు వస్తా ఉన్నాయి. ఇలా కాళేశ్వరం ద్వారా ఒక్క సుక్క కూడా రాలేదు అధ్యక్ష. సముద్రంలో దోసే నీళ్లు పోసి ఇదంతా మాదే అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. వీళ్ళ కాళేశ్వరం కథ అది. వీళ్ళ విద్యుత్ రంగానికి సంబంధించి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 17,500 మెగావాట్ల విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఉంది అధ్యక్ష. వీళ్ళు గట్టిగా వాడింది కేవలం 9 నుంచి 11,000 లోపు మాత్రమే మెగావాట్లను వాడిరు అధ్యక్ష. ఇది వాడనటువంటి వాళ్ళు దేశంలో ఇంత కరెంట్ ఉత్పత్తి అవుతా ఉంది, అంత అవుతా ఉందని చెప్పారు. ఇక్కడ పెట్టినటువంటి ఏది మన థర్మల్కి సంబంధించినటువంటిది ఇండియా బుల్స్ కంపెనీ అధ్యక్ష, గతంలో చేసినటువంటి ఆ టెక్నాలజీ ఇక్కడ పనికి రాదని ఆడ పాడేసిపోతే వాళ్ళతోని లోపాయకార ఒప్పందం చేసుకొని ఇవాళ తెలంగాణకు విదేశీ బొగ్గుతోటి అధ్యక్ష ఇక్కడే మనమే అనుకుంటా ఉన్నాం, తీసుకుపోయి నల్గొండ కాడ బొగ్గు లేదు, కడప కాడ బొగ్గు లేదు అనుకుంటున్నాం అధ్యక్ష. విదేశీ బొగ్గు తెస్తే నడిచేటువంటి టెక్నాలజీని కేసీఆర్ గారు ఆడ దిగుమతి చేసిరు అధ్యక్ష. ఈ రకంగా అన్ని రకాలుగా తెలంగాణ విధ్వంసానికి పాల్పడి ఇవాళ తెలంగాణ మీద ముసలి కన్నీరు గారుస్తుంటే ఇది వాస్తవానికి 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి విధ్వంసం 60 ఏళ్ల కాలంలో కూడా ఎన్నడూ జరగలేదు అధ్యక్ష. ఇవాళ అవినీతిలో గతంలో కేసీఆర్ గారి ఫ్యామిలీ కంప్లీట్గా అన్ని పథకాల్లో వాళ్ళు కాలు కాదు కదా మొత్తం దుంకిరు అందులోకి ఎక్కడికక్కడ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతి పైసకి జవాబుదారీగా వ్యవహరిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి అంశాన్ని ప్రజాక్షేత్రంలో పెట్టింది అధ్యక్ష. ఇంకా వీళ్ళకి వాస్తవానికి కూడా ఇట్లయితే నచ్చదు అధ్యక్ష. ఇవాళ యూనివర్సిటీలు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి యూనివర్సిటీలు మొత్తం భారతదేశంలో మొత్తం ప్రపంచంలో టాప్ 300 యూనివర్సిటీస్ ఇస్తే ఒక్క యూనివర్సిటీ లేదు అధ్యక్ష మన ఇండియాది, అందులో తెలంగాణ అసలే లేవు. టాప్ 300 యూనివర్సిటీస్ తీస్తే ఒక్క యూనివర్సిటీ కూడా ఇండియాలో లేదు. ఈ నరేంద్ర మోడీ గారు గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పుకునే మాట అది, ఇక్కడ గతంలో పాలకులు చెప్పుకున్నటువంటి మాట ఇది. ఒక్క యూనివర్సిటీ కూడా లేదు. ఇవాళ ఒక్క యూనివర్సిటీలో ఇదే తెలంగాణలో ప్రొఫెసర్లు 2 ఉన్నారు అధ్యక్ష యూనివర్సిటీలో, మిగతా వాళ్ళంతా కాంట్రాక్టే. యూనివర్సిటీలను విధ్వంసం చేసి యూనివర్సిటీల దగ్గర కనీసం విద్యార్థులు నిరసన తెలుపుకుంటామంటే ఎన్నడూ కూడా ఇలా అవకాశం ఇవ్వలేదు అధ్యక్ష. మీరు స్వచ్ఛందంగా నిరసన తెలుపుకోవచ్చు అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ధర్నా చౌక్ ఓపెన్ చేయించి మీకు ఒక దిక్కు చూపెట్టిండు అక్కడ అధ్యక్ష. దాని వెనకాల వీళ్ళు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందులో చేరి ఇలా విపక్షాలను విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఇదే విద్యార్థులు బీఆర్ఎస్ గో బ్యాక్ అని చెప్పి మొన్న అక్కడ నినాదాలు కూడా చేసిరు అధ్యక్ష. వీళ్ళ మీద వీళ్ళు చేసినటువంటి ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు అధ్యక్ష, వీళ్ళ నిర్వాహకం అంతా. ఇవాళ నేనైతే 100% రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ విశ్వసిస్తూనే కొన్ని సూచనలు చేయదలుచుకున్న అధ్యక్ష మా అధినాయకత్వానికి అలాగే ప్రభుత్వానికి కూడా. సార్, ఈ ఏదైతే విద్యా హక్కు చట్టం ఉందో 16 రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నాయి. ఇక్కడ అమలు చేయడానికి ఉన్న అడ్డంకి ఏందనే విషయాన్ని గౌరవ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఎందుకంటే ఇందులో చదివేటువంటి పిల్లలు ఎంత పరిస్థితికి వచ్చిందంటే 14 నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల డ్రాప్అవుట్స్ తెలంగాణలో 21% ఉన్నాయి సార్. 21%.
అలాగే 17 నుంచి 18% ఉన్నటువంటి 18 ఏజ్ మధ్యలో ఉన్నటువంటి పిల్లలు 40.19% మంది ఇవాళ డ్రాప్అవుట్స్ అవుతా ఉన్నారు సార్. ఇన్ని లక్షల మంది పిల్లలు, ఓ 20-30 లక్షల మంది పిల్లలు 10th క్లాస్ నుంచి బయటకు వస్తే వాళ్ళకు ఇంటర్మీడియట్లో దొరుకుతున్నటువంటి సౌకర్యాలు ఎన్ని ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి, ఎంత కథ అనేది కూడా ఇప్పటిదాకా లెక్క. కొఠారి కమిషన్ చెప్పింది సార్ 1960లో 20% బడ్జెట్ను విద్య కోసం కేటాయించాలని చెప్పింది. ఇలా విద్య కోసం బడ్జెట్లన్నీ తగ్గిపోతా ఉన్నాయి అధ్యక్ష. ఇలా నేను మా ప్రభుత్వానికి కూడా ఒక మాట అడగదలుచుకున్నా అధ్యక్ష. ఇవాళ 2,000 కోట్ల రూపాయలు విద్యారంగం పైన పెంచితే అది రాబోతున్న 11,000 మంది 11,000 మంది ఎవరైతే ఉన్నారో టీచర్లు వాళ్ళ జీతాలకే సరిపోతుంది అధ్యక్ష. దానికి మించి ఏమీ కొత్తగా జరగదు. మీరు ప్రత్యేక పాఠశాలలు, గురుకుల పాఠశాలలు పెట్టి కార్పొరేట్ లేదు కాదు సార్, ఆల్రెడీ కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి, అందులో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయండి. మీరు గొప్ప విద్య అందించిన వాళ్ళు అవుతారు మా పేద వర్గాల బిడ్డలకు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా అంతేకాదు అధ్యక్ష, ఇక్కడ అత్యంత దారుణమైన విషయం, లిటరసీ విషయంలో తెలంగాణ రాష్ట్రం దారుణంగా వెనుకబడ్డది అధ్యక్ష. లిటరసీలో చాలా దారుణంగా వెనుకబడ్డది. కింది నుంచి 3వ స్థానానికి వచ్చి కూర్చుంది అధ్యక్ష. ఏది 2011 సెన్సస్ ప్రకారం. ఇక ఇంకొక విషయాన్ని చూస్తే అధ్యక్ష, పర్ఫార్మెన్స్ 11 సెన్సస్ ఆ తర్వాత చేయలే కదా మరి. మనదేదో సమగ్ర కుటుంబ సర్వే అని చేసి ఆ లెక్కేటు పోయిందో మరి. అప్పుడు మేము చేసే ఇచ్చినాం, ఆ తర్వాత మీరు చేయాలి కదా, ఆ తర్వాత మీరు చేయాల్సిందే కదా, ఆ తర్వాత మీరు చేయాల్సిందే కదా, ఆ తర్వాత మీరు చేయలే కదా. ఇదంతా మీరు చేయలేరు, మీ వల్ల కాదు అనే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ని విశ్వసించి ఇక్కడ ఇచ్చిరు అధ్యక్ష. ఇక ఈ దేశంలో అధ్యక్ష 2-3 అంశాలు మీ ముందు పెడతా. 10 ఏళ్ల పాటు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, 10 ఏళ్ల కాలం పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండి సాధించిన ప్రగతి గురించి ఒకసారి చెప్తా అధ్యక్ష. బంగ్లాదేశ్ ఏమో 10% తన జీడిపిలో విద్య కోసం కేటాయిస్తుంటే కేవలం 3% మాత్రమే ఇవాళ మన దేశంలో కేటాయిస్తా ఉన్నారు అధ్యక్ష. మా సభ్యులు లేరు అధ్యక్ష, మేము తక్కువ ఉన్నాం. మీరు పెద్ద మనసు చేసుకోవాలి, పెద్ద మనసులు మీరు పెద్ద మనసు చేసుకొని మీరు పెద్ద మనసు చేసుకోవాలి అధ్యక్ష. తప్పకుండా అధ్యక్ష, తప్పకుండా అట్లే చేస్తాం అధ్యక్ష. ఇక తాగునీటి వ్యవహారం, ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు ఇచ్చినామని చెప్పారు అధ్యక్ష గతంలో. ఇవాళ ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు ఇస్తే అధ్యక్ష వాటర్ హెడ్ ట్యాంకులు మా ఊర్లో ఉన్న ట్యాంకు వాళ్ళ రంగు వేసిరు అధ్యక్ష. పాత ట్యాంకు పాతదే, రంగు కొత్తగా వేసి పైసలు తీసుకుపోయారని చెప్పని అంటా ఉన్నారు. ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ ఒక మాట అయితే సత్యం, అందుగలదు ఇందు లేదన్న సందేహం వలదన్నట్టుగా ఎక్కడ ఛాన్స్ దొరికినా అవినీతికి పాల్పడ్డది గత ప్రభుత్వం. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఇంకొకటి అధ్యక్ష, ఇప్పుడు నీటిపారుదల రంగంలో ప్రాజెక్టుల నిర్మాణంలో అంచనాలు పెంచుతా ఉంటారు అధ్యక్ష. ఏ రైతులు డిమాండ్ చేయరు, ఏ ప్రజలు డిమాండ్ చేయరు. ఒక విద్యారంగంలో అంచనాలు ఎందుకు పెరిగాయి అధ్యక్ష? ఒక విద్యారంగంలో ఎందుకు పెరిగాయి? వైద్య రంగంలో అంచనాలు ఎందుకు పెరిగాయి? వీటి కేటాయించిన బడ్జెట్లు తగ్గిపోతూ ఉంటాయి, ఇవేమి పెరిగిపోతూ ఉంటాయి అధ్యక్ష. నేను ఒకటి చెప్పదలుచుకున్నా, నేను గౌరవ టీచర్ ఎమ్మెల్సీ గారు కూడా ఇక్కడ ఉన్నారు సార్. ఈ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పడిపోవడానికి మనం కారణభూతులు కాకూడదు. ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచైనా సరే ఖచ్చితంగా ఈ విద్యా వ్యవస్థను బాగు చేసుకోవాలి. విద్యా వ్యవస్థను బాగు చేసుకుంటేనే ఒక దేశం నాశనం కావాలంటే అందులో విద్యా వ్యవస్థను నాశనం చేస్తే కథం అని చెప్పారు అధ్యక్ష. మరి ఆ విద్యా వ్యవస్థలో మనం వెనకబడి ఉన్నాం, వాటిని ముందుకు తీసుకుపోవాలి. వైద్య రంగాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలి. గౌరవనీయులు మంత్రివర్యులు ఇక్కడే ఉన్నారు కాబట్టి వైద్య వ్యవస్థను కూడా ముందుకు తీసుకుపోవాలి. వాటికి బడ్జెట్ను సవరించైనా ఇంకా కొంచెం పెంచితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇంకొక విషయం అధ్యక్ష, బీసీలకు సంబంధించినటువంటి బలహీన వర్గాలకు 9,200 కోట్ల రూపాయలు కేటాయిస్తే బలహీన వర్గాల ప్రజలు నిజంగా ఆవేదన చెందిరు అధ్యక్ష. ఎస్, ఈ బడ్జెట్లో ఈ 2,91,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే దాన్ని సగారికి జీరితే అది బీసీల బడ్జెట్ కావాలి అధ్యక్ష. కానీ ఇలా 9,200 కోట్ల రూపాయలు మాత్రమే బీసీలకు కేటాయిస్తే పోనీ దాంట్లో ఎంతవరకు ఖర్చు చేస్తారనేది నాకు అది తెలియనటువంటి అంశం. రేపు పొద్దుగాల ఏ కార్పొరేషన్కి ఎంత, ఏ లెక్క ఎంత అనేది అది మళ్ళీ వచ్చినప్పుడు చూస్తేవా. కానీ బీసీల విషయంలో బడ్జెట్ బీసీలకు అన్టచబుల్గా మారుతూ ఉంది. దయచేసి ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని
రాబోయేటువంటి రోజుల్లో మనం 1,00,000 కోట్ల రూపాయలు బీసీల కోసం కేటాయిస్తాం అనుకున్నాం. ఈ రకంగా ఇచ్చుకుంటూ పోతే 10 ఏళ్ళు కూడా కాదు, 10 ఏళ్ళు కూడా సరిపోదు. కాబట్టి దాన్ని కూడా ఏమైనా వీలైతే ఎక్కువ నిధులు ఏది మనం ప్రాజెక్టుల కోసం కనుక అంచనాలు పెంచుకున్నట్టుగా ఇది కూడా పెంచుకుంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని సూచనను నేను రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇక ఫైనల్గా ఒకటి అధ్యక్ష, ఏజెన్సీ వ్యవస్థ అధ్యక్ష, ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేస్తే సార్ మాకు ఇంకా లేరు సార్, సార్ కంక్లూడ్ చేస్తాం సార్. పెద్ద మనసు చేసుకోవాలి మీరు, పెద్దలంతా పెద్ద మనసు చేసుకోండి సార్. ఏజెన్సీ వ్యవస్థ సార్, ఏజెన్సీ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు గతంలో నేను గౌరవనీయులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ సార్ ఒక మీటింగ్ అటెండ్ అయినప్పుడు ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేస్తే రూపాయి భారం లేకుండా అందులో పనిచేసేటువంటి ఆ వ్యక్తికి 20,000 వరకు మనం జీతం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది సార్. ఏజెన్సీ వ్యవస్థ ద్వారా